నీ జీవితంలో ఆర్థికంగా నష్టపోయి ఉండవచ్చు, ఆస్తుల్ని కోల్పోయి ఉండవచ్చు, లేక ఆరోగ్యమే కోల్పోయి ఉండవచ్చు. కానీ దేవుని ప్రేమ మిమ్మల్ని విడవదు. అందుకే యోహాను సువార్త 14 రాయబడిన 18 వచనంలో మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు. ఆయన విడవను దేవుడు. ఈ లోక సంబంధమైన మనుషులు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చేవో కానీ, ఆరోగ్యము, ధనము, మనుషులు మనల్ని విడిచి వెళ్ళవచ్చేవో కానీ, యేసే ప్రేమ మాత్రం మనల్ని విడిచిపెట్టదు, విడనాడదు. అందుకనే ఆయన ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు. ఇప్పుడు నీవే శ్రమలో ఉన్నావు, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, శ్రమలోనే ఉన్నావు, అన్ని కోల్పోయి ఉన్నావు, నీ ఇంట్లో అవసరమైన వ్యక్తిని కోల్పోయి ఉన్నావు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆదరిస్తాను, నేను ధైర్యపరుస్తాను, నేను విడవను, ఎడబాయను, నిబ్బరగలిగి ధైర్యంగా ఉండు, నీకు సహాయం చేయవాడు. నేను దుఃఖంలో ఉన్నావా, కన్నీళ్లు గారుస్తున్నావా, వేదనలో ఉన్నావా, ఈరోజు దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. నేను చెప్పగలను, ఒక దేవుని సేవకుడిగా, దేవుని ప్రవక్తగా ప్రవచిస్తున్నాను. ఈరోజు దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు, నీకు తోడుగా ఉండబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నాడు. నీకు నా దుఃఖాన్ని, వేదన, కన్నీరు, సకలమైన బాధలను తొలగించబోతున్నాడు. ఈరోజు నువ్వు విడుదల పొందబోతున్నావు. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.